మీ వయసు 18 నుంచి 30 సంవత్సరాలు ఉందంటే ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ మీకోసమే. ఈ వీడియో మీకోసమే. గత జన్మల నుంచి యుగాల నుంచి మన అబ్బాయిలే అమ్మాయిలు వెనకాల పడుతూ ఉంటాం, మన అబ్బాయిలే అమ్మాయిలని ప్రేమిస్తూ ఉంటాం. వాళ్ళు మనల్ని ప్రేమించేది తక్కువ 1% మాత్రమే. వాళ్ళు మన దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసేది కూడా కేవలం 1% మాత్రమే. మనమే వెంటబడి 99% ప్రపోజ్ చేస్తూ ఉంటాం, మనమే వెంటబడి ప్రేమిస్తూ ఉంటాం. వర్క్ అనేది నేర్చుకుందాం, ఆ వర్క్ ద్వారా డబ్బు సంపాదిద్దాం, ఆ వర్క్ ద్వారా సొసైటీలో ఒక ఐడెంటిటీ సంపాదిద్దాం. ప్రతిసారి మనమే వెంటబడటం, మనమే ఫూల్స్ అవ్వటం, మనకే బ్రేకప్ జరగటం ఎందుకు? నువ్వు ప్రేమించే అమ్మాయి నీ లైఫ్లోకి రావడం కాదు, అది పెద్ద కొత్త విషయం కాదు. నిన్ను ప్రేమించే అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ నీ లైఫ్లోకి వచ్చి నీకు ప్రపోజ్ చేసి నువ్వు యాక్సెప్ట్ చేసావంటే ఉంటుంది చూడు బ్రదర్ మజా. ఇంకా ఎక్కడా రాదా మజా. ఒక మందు తాగినా, ఒక సిగరెట్ తాగినా, నువ్వు ఆ అమ్మాయితోటి గర్ల్ఫ్రెండ్తో డేట్కి వెళ్ళినా రానంత మజా ఒక అమ్మాయి తనంతటే తాను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసి నువ్వు లేకపోతే చచ్చిపోతావనంట చూడు, అక్కడ వచ్చే మజా ఇంకెక్కడ రాదు. అలా నువ్వు చేసుకోవాలి అంటే నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నువ్వు అంటూ డబ్బు సంపాదాలి, నువ్వు అంటూ ఒక పని చేయాలి. అప్పుడు మాత్రమే. అమ్మాయిల సైకాలజీ ఏంటి అంటే మనం వెంటబడుతూ ఉన్నాం అంటే మనం వాళ్ళకి తక్కువ కనపడతాం. మనం వాళ్ళని వదిలేసి మన పని మనం చేసుకుంటూ ఉన్నామంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని చూస్తూనే ఉంటారు. టాలెంట్ ఉన్న ప్రతి అబ్బాయిని ప్రతి అమ్మాయి అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది, కానీ వాళ్ళు నీ దగ్గరకు వచ్చి చెప్పరు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వంటే ఇష్టం ఉండి నీ దగ్గరకు వచ్చి చెప్తారు. మనం ఫైనల్గా ఒకటే ఫిక్స్ అవుదాం, మనం ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకునేదానికంటే మనల్ని ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం, లైఫ్ అల్లా హ్యాపీగా ఉంటుంది. ఇటువంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మన ఇంపాక్ట్ సుబాని పేజీని ఫాలో అయిపోండి.